చిన్నా, ఒకసారి రా. ఆ, ఏంటి బామ్మ? టిఫిన్ తినరా? నువ్వు కథ చెప్తూ పెట్టు బామ్మ. ఉండు, ఈ 2 దోశలు వేసి వస్తా. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నీకు ఒక సోమరికోతి కథ చెప్తారా? ఒక అడవిలో కోతుల కుటుంబాలన్నీ కలిసి గుబురుగా ఉన్న చెట్ల మీద నివాసం ఏర్పరచుకున్నాయి. ఆ చెట్లలో రకరకాల పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. ఆ కోతుల్లో ఒక జంట వాటి 2 పిల్లలతో మామిడి చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్నాయి. కానీ వాటి పిల్లల్లో ఒక పిల్ల మాత్రం పక్కనే ఉన్న యాపిల్ చెట్టు మీదే ఉండేది. వాటి దగ్గరికి రమ్మన్నా నాకిక్కడ చాలా బాగుంది. నేను రాను. అనేది. ఆకలి వేసినప్పుడు ఆ చెట్టు యాపిల్ పండే కోసుకొని తినేది. ఆ కొమ్మల మీదే పడుకునేది. మిగతా చిన్న కోతులు ఆడుకోవడానికి పిలిచినా వెళ్ళేది కాదు. అసలు ఆ చెట్టు మీద నుండి యువతలకి దిగి వచ్చేదే కాదు. దాంతో వాళ్ళ అమ్మ నాన్న మాటికి చిన్న కోతి ఎలా ఉందా అని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న, అలా ఒకే చోట ఉండకూడదు, సోమర్లాయ్ తయారవుతున్నావు, లేచి మాతో పాటు ఆహారానికి తిరుగుదాంరా. అయినా రోజు యాపిల్ పళ్ళు ఏం తింటావు, మాతోరా. అక్కడ జామ, ద్రాక్ష, అరటి, బొప్పాయి, మామిడి అన్ని పళ్ళున్నాయి, అవన్నీ తినొచ్చు అని పిలిచాయి. కానీ అది మాత్రం ఈ యాపిల్ పళ్ళు బానే ఉన్నాయి. ఇవి చాలు నాకు. అని బద్ధకంగా పడుకునేది. ఒకరోజు మిగతా కోతులన్నీ అరటిపళ్ళు బాగా పండాయి, ఇవాళ అవి తిందాం అని అరటిపళ్ళ దగ్గరకు వచ్చాయి. అన్ని అరటిపళ్ళు చేతిలోకి తీసుకొని తిందామని నోటి దగ్గర పెట్టుకున్నాయి. అన్ని అరటిపళ్ళు చేతిలో మాయమైపోయాయి. అరే, ఇదేంటి వింతగా ఉంది, అరటిపళ్ళు మాయమైపోవడం ఏమిటి అని కోతులన్నీ గుసగుసలాడుతూ ఉంటే పక్కనే ఉన్న సెలయేట్లో నుంచి తాబేలు బయటికి వచ్చింది. అవి తాబేలు దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నావు కదా, అరటిపళ్ళు తిన్నామని నోటి దగ్గర పెట్టుకుంటే మాయమైపోతున్నాయి ఏంటి అని అడిగాయి. అప్పుడు తాబేలు వాటితో, ఈ అడవికి ఒక నియమం ఉంది. ఏవైనా జంతువులు ధర్మం తప్పి ప్రవర్తిస్తే అనగానే, అంటే అంది ఒక కోతి, ఏదైనా జీవి బాధలో ఉంటే సహాయం చేయడం, ఏవైనా జీవులు ఆకలితో ఉండి అవి ఆహారం తెచ్చుకోలేని స్థితిలో ఉంటే ఆహారం తెచ్చిపెట్టడం, సోమరిగా ఒకే చోట కూర్చొని ఎదురుగా పండు దొరుకుతోంది కదా అని కదలకుండా కూర్చోవడం, ఇలాంటివన్నీ అన్నమాట. పళ్ళు మాయమయ్యాయంటే ఎక్కడో ఏదో జరుగుతోంది, ఏ జంతువో ఏ పక్షులో ఏదో తప్పు చేస్తున్నాయి. అది ఆగకపోతే అరటి పళ్ళే కాదు, నెమ్మదిగా ఇక్కడ ఉన్న పళ్ళన్నీ కూడా చెట్టుకు ఉంటాయి, కానీ చేతిలోకి తీసుకోగానే మాయమైపోతాయి. తొందరగా ఆ తప్పు అరికట్టాలి అని తాబేలు వెళ్ళిపోయింది. మనకి ఎలా తెలుస్తుంది ఏ జంతువో ఏ పక్షో అనుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయాయి. 2 నెలలు గడిచాయి. చిన్న కోతి ఉన్న యాపిల్ చెట్టుకి పళ్ళు అయిపోయాయి. సరేనని అతి కష్టం మీద చెట్టు దిగి ఎక్కువ దూరం వెళ్లకుండా ఎదురుగా ఉన్న అరటిపళ్ళు తెంపింది. తిందామని తీసుకోగానే అరటిపండు మాయమైపోయింది. మళ్ళీ ఇంకోసారి అరటిపండు తీసుకుంది. మళ్ళీ అరటిపండు మాయమైపోయింది. దానికి కోపం వచ్చి అరటిపళ్ళ గెలని కొట్టి కొట్టి అన్ని పళ్ళన్నీ కింద పడేసింది. చిన్న కోతి బాగా కోపంగా వెళ్ళి దాని చెట్టు కొమ్మ మీద పడుకుంది. ఎక్కడి నుండో ఏడుపు శబ్దం వినిపించింది. ఏంటా అని అన్ని వైపులా చూస్తూ తను ఉన్న చెట్టు కిందికి చూసింది. ఒక ఉడత ఏడుస్తూ కనిపించింది. అతి కష్టం మీద చెట్టు దిగి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ నాన్న అడవి చివరున్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. 2 రోజుల్లో వస్తామని నాకు పళ్ళు పప్పులు ఆహారంగా పెట్టి వెళ్ళారు. పొద్దున్నేను ఇక్కడ ఆడుకుంటుంటే ఎవరో నా పళ్ళు పప్పులు తినేశారు. నాకు ఆకలేస్తోంది సరే సరే, నువ్వు ఏడవ మాకు. నేను నీకు పళ్ళు తెచ్చి పెడతాలే. అని కోతి ఉడత కోసం తన బద్ధకాన్ని పక్కన పెట్టి చుట్టూతా చూసి మిగతా చెట్ల మీదికి వెళ్ళి జాంపళ్ళు మామిడి పళ్ళు తీసుకొని ఒక ఆకులో పెట్టి ఉడత దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిసి తింటూ ఉడతతో, ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు? అని అడిగింది కోతి. ఇదిగో ఈ తొర్రలో అని చిన్న కోతి ఉండే యాపిల్ చెట్టే చూపించింది. ఇక్కడ ఉంటావా? నేనుండేది ఈ చెట్టు మీదే. అయినా నిన్నెప్పుడూ చూడలేదే. ఆ పక్కన మామిడి చెట్టు మీద మా అమ్మ నాన్న తమ్ముడు ఉంటారు. సరేలే, ఇంకా తినేసాం కదా, నువ్వు నీ త్వరలోకి వెళ్ళు. ఏమన్నా కావాలంటే నన్ను పిలు. అని చెప్పి యాపిల్ చెట్టు మీదకి వెళ్ళి పడుకుంది.
మన్నాడు పొద్దున్నే లేచి ఉడతకి ఆహారం తేవడానికి కిందికి వచ్చి వేరుశనగ చెట్లు ఉంటే అవి పీకి కొన్ని కాయలు తీసుకొని ద్రాక్ష పళ్ళు కోసి అవి కూడా ఆకులో పెట్టి ఉడత దగ్గరికొచ్చి ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. వాటి మధ్య బాగా స్నేహం కుదిరింది. ఉడత పిల్లకి చిన్న కోతి సహాయం చేయడం వాళ్ళ అమ్మా నాన్న చూసి చాలా సంతోషించాయి. వాటికి ఎదురుగా ఉన్న అరటిపళ్ళ చెట్లకి అరటిపళ్ళు గెలలు చాలా కనిపించాయి. ఇప్పుడే వస్తా ఉండు అని అరటిపళ్ళ దగ్గరికి వచ్చి, మొన్న తిందామని వస్తే మాయమయ్యావు కదా, ఇప్పుడు చూస్తా ఎలా మాయమవుతావో అని అరటిపండు కోసి వెంటనే తింది. ఈ మాట అరటిపండు మాయమవ్వలేదు. చిన్న కోతి చాలా సంతోషపడింది. చిన్న కోతి తినడం మిగతా కోతులు చూసి అవి కూడా వచ్చి తిని సంతోషించాయి. పళ్ళు మాయమవ్వలేదు అంటే జరుగుతున్న తప్పు సరైపోయింది, ఇంకా ఏ పళ్ళు మాయమవ్వవు అనుకొని సంతోషపడ్డాయి. ఉడత అమ్మా నాన్న వచ్చేసాయి. చిన్న కోతి అమ్మా నాన్న చిన్న కోతి దగ్గరికొచ్చి, దా మాతో పాటు ఉందిగానివి అని చెప్పి వాటితో మామిడి చెట్టు మీదికి తీసుకెళ్ళిపోయాయి. చిన్న కోతి దానికి తెలియకుండానే అది చేసిన తప్పును సర్దిద్దుకొని అడవిని కాపాడింది. చిన్న కోతి రోజు వాళ్ళ అమ్మా నాన్నతో తమ్ముడితో కలిసి మిగతా చెట్లు తిరుగుతూ అక్కడ ఆహారం తింటూ మధ్య మధ్యలో ఉడతపిల్లతో ఆడుకుంటూ సంతోషంతో గడపసాగింది. మొత్తానికి సోమరి కోతి సోమరితనం వదిలి ఉడతకి హెల్ప్ చేసి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది కదా బామ్మ.